ఆయన మోకాల మీద కూర్చుండి సారీలు చెప్పాలన్నా. ఆ డోర్ లేదు తెరిచి పంపించచ్చు కదా, పని అయిపోయేది. రెడ్ కార్డ్ ఇచ్చేసి పంపించేస్తే అయిపోయేది కదా. మరి మోకాల మీద కూర్చుండి సారీలు చెప్పి, ఆడియన్స్కి సారీ చెప్పి, అక్కడ ఉన్న వాళ్ళకి సారీ చెప్పి, అమ్మాయికి సారీ చెప్పి, అమ్మాయి కంఫర్టబుల్గానే ఉందిరా అయ్యా. అమ్మాయి కంఫర్టబుల్గా ఉన్నప్పుడు ఎందుకు ఈ బాధ? ఇంతకంటే ఎలిమినేట్ చేసింది అయ్యా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఆ బెల్ట్ తీసుకొచ్చి పెట్టడం ఏంది, మీ ఇంట్లో వాళ్ళైతే బెల్ట్ తోటి కొడతారు కదా అని చెప్పి ఆడియన్స్ని అడగడం ఏంది? అక్కడ అతను చేసిన తప్పేంది రైట్ ఏంది అని చెప్పి రీతుని అడగాలి కదా. రీతుని అడగరంట. ఇంకా నాగార్జున సార్ చెప్తాడు. యాక్చువల్లీ బీబీ టీం అనాలి, నాగార్జున సార్దే ఉంది కానీ బీబీ టీం నాగార్జున సార్ త్రూ నాగార్జున సార్ అంటాడు రీతుని అడిగితే ఏదో ఒకటి చెప్తుంది. రీతుని అడగద్దంట. రీతుని అడగకపోతే ఎవరిని అడుగుతారు? తనుజకు ప్రాబ్లం వచ్చిందని తనుజని అడిగారు కదా, కన్ఫెషన్ రూమ్లో అడిగారు కదా, యాక్టివిటీ రూమ్లో అడిగారు కదా, ఏమైనా ప్రాబ్లం ఉందా, నీకైనా ప్రాబ్లం ఉందా అని. ఇప్పుడు తను నెట్టితే ఈమెకి ఏమైనా ఇబ్బంది అయిందా, ఈ ప్రాబ్లం ఉందా, తను ఫోర్స్ఫుల్గా నెట్టినందుకు నిజంగా మ్యాన్ హ్యాండిలింగ్ చేసినట్టుగా అనిపించిందా, అబ్యూజ్ చేసినట్టుగా అనిపించిందా అని అడగాలి కదా. నేను అడిగితే నువ్వు కవర్ చేసుకుంటావు అంటే వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ చూస్తలేమా? ప్రతిరోజు పొద్దు నుంచి రాత్రి దాకా వాళ్ళిద్దరే కలిసి తిరుగుతారు కదా, వాళ్ళిద్దరే తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, కలిసి ఉంటారు, కూడుంటారు, తినిపించుకుంటారు, అన్నీ చేస్తూ ఉంటారు కదా. మనం చూస్తూనే ఉన్నాం కదా. రీతు నాకు బాగా నచ్చిందబ్బా. రీతు స్టాండ్ తీసుకుంది.